వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో కలిసి వెళ్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లీడర్ క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అని, కరప్షన్ డ్రగ్స్ పార్టీతో మాకేందు పొత్తు అంటున్నారు ఎంపీ అరవింద్. కేటీఆర్ రేవంత్ ఇద్దరు ఒక్కటేనని, బీజేపీని దెబ్బతీసేందుకు ఇద్దరు కలిసి డ్రామాలాడుతున్నారన్నారు. కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తున్నారని, త్వరలోనే బీఆర్ఎస్ నుంచి బీజేపీ భారీగా వలసలుంటాయని అరవింద్ అంటున్నారు. కేసీఆర్ ఇస్ నో వన్ టుడే. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరీ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్కి ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తున్నా కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. టీఆర్ఎస్ అంటే కరప్షను, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్సు, కొవ్వు, డ్రగ్స్, వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? టీఆర్ఎస్ ఏంది? వాట్ ఈస్ దర్ ఐడియాలజీ టుడే? కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేసిరు వాళ్ళు 10 ఏళ్ళ ప్రభుత్వంలో. వాళ్ళ కుటుంబ సభ్యులు సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచిండు, మొత్తం డ్యామ్లన్నీ గురగొట్టి ఇరిగిపెట్టేట్టు కట్టిండు, వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు. ఒక్కసారి కూడా నీటు నిల్వ చెయ్యలేని డ్యాములు కడతాడు లక్షల కోట్లు పెట్టి. అటువంటి వారితో అలయన్స్ పెట్టుకుంటారు. సో alliance question doesn't arise, especially in 2026 when we are almost 2.5 years away from election. BJP will rise, BJP will rule in Telangana. Sanjay Kumar కూడా టీఆర్ఎస్లో యాక్టివ్ అవుతాడు. ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? సంజయ్ కుమార్ ఇళ్ళకి వచ్చి పొగబెట్టిండు. ఫైనల్గా అయినా పోయే టైంకి నేను పార్టీ మారలేదంటాడు సంజయ్ కుమార్. జీవన్ రెడ్డి గారు నా లెక్క ప్రకారం తొందరపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో ఉండబోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్ట్రేట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. రేవంత్ కేటీఆర్ని ఎందుకు పికప్ చేస్తలేడు అనేది నా క్వశ్చన్. రేవంత్ డబ్బుల కోసం ములాఖాత్ అయిపోయిండు కల్వకుంట్ల కుటుంబంతో. అది అలయన్స్. రేవంత్ కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నాడు. కులాల వారీగా హిందువుల్ని విడదీయండి అన్న ప్రయత్నం చేపిస్తున్నాడు. అది అలయన్స్ ఈ రాష్ట్రంలో. సీరియస్గా బీజేపీకి భయపడుకుంటూ బీజేపీని ఎదగకుండా ప్రయత్నం నడుస్తున్నది ఈ దొంగ అలయన్సులు పెట్టుకొని రేవంత్. బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అనుకుంటా ఇవన్నీ డ్రామాలు చేసుకుంటా ఏదో కొత్త వాదాలు క్రియేట్ చేసి మీడియా ఛానళ్ళని పేపర్లను మేనేజ్ చేసి కేటీఆర్ రేవంత్ ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం ఇది. బీఆర్ఎస్ ఇస్ అ బచ్చా. కరెక్ట్ వ్యవహారం నడుస్తుంది. బీఆర్ఎస్కి వెళ్ళి ఇండివిజువల్ 1 by 1 ఖాళీ చేసి అందరూ బీజేపీలో జాయిన్. ఓని తీసుకోవాలా ఓని తీసుకోవద్దు అన్నది అప్పుడు రామచంద్రరావు గారు చుట్టూ తీసుకోవాలా అంత ఉంటుంది బీజేపీ విజృంభించిన రోజు. దెర్ ఇస్ నో లీడర్, there is no cadre, there is no ideology for BRS. काय का alliance? किसके साथ alliance?